నిన్న మొన్నటి దనుక నిలువనీడ లేకుండా పాండవుడు దిగ్విజయమనరించి రాజసూయ మహద్వర నిర్వహణమున సార్వభౌమ పదంబును అలంకరించుటయ్యా. అభిమాన ధనులకు భూరమణులెల్ల అరిగాపులై వస్తువాహనాది నానా విధోపాయనమును నర్పించి వారిని గౌరవించుటయ్యా. ఏ లోకమునో పడి ఉండిన మయ హతకుడు త్రిలోకాధిక భ్రాజమానం బగు ఈ సభా భవనమును నిర్మించి ఇచ్చుటయా. పాండవులన్యజన దుర్నీక్షులై విజృంభించుటయా. ఇదంతయు కనులారగాంచుచు సుక్షత్రియ వంశ సంజాతడగు ఈ సుయోధన సార్వభౌముడు సహించియుండుటయా. నా సమక్షమున ఊరును పేరును లేని ధర్మజనకు నా సామంతులెల్లరను ఉపాయనమును నర్పించి పరస్పర శర్కోటీర సంఘర్షణంబున డుల్లిన వజ్ర మణిమయూకంబులు భూపతికి నూత్న శోభనాపాదించి రత్న గర్భ నామమును సార్థక పరుప సాష్టాంగ దండ ప్రణామంబులను ఆచరించుట నాకు అవమానము కాదా? దుర్మదంబున ధర్మజుండు యుక్త విచార విదూరుండై సార్వభౌమ సమక్షమను జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా వారి ప్రణతులం గైకునుటయ్యా. యోచించిన కొలది మనంబున పట్టరాని క్రోధము వెళ్ళి విరిచి గర్భరం బొగుతున్నది. ఇంక ఇచ్చట నిలువజాల ఆ కన్పడు దూరమగుండా నిష్క్రమించదా. అబ్బా, ఎంత బిట్టుగా కొట్టుకొని పరిహాసము, మరల పరిహాసము, అవరోధ జనుల పరిహాసము. పాంచాలి పంచభర్తృక కానిమ్ము. ఇప్పటికిది పరిహాసము మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికటాట్టహాస విస్పారిత భృకుటి ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల